అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారిన టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం గురించి. టీటీడీ అంటే ఏంటి? మనకు దేవుడంటే ఉన్న భక్తి, మనమిచ్చే నైవేద్యం, మనకు దక్కే ప్రసాదం, ఇవన్నీ కలిపితే ఒక పావిత్ర్యముంటుంది. అలాంటి టీటీడీ మీద కల్తీ నెయ్యి ఆరోపణలు రావడమంటే ప్రజలు న్యాచురల్లీగా షాకవుతారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో, కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారు, బఫలో ఘీ, డల్డా కలిపేస్తున్నారు అన్న రూమర్లు బయటికి వచ్చాయి. ఇది బయటికి రావగానే ప్రజల్లో పెద్ద గందరగోళం. భక్తులు అడిగిన మొదటి ప్రశ్న, అయితే మనం ఇన్నాళ్లు తిన్న లడ్డూ సేఫ్ కాదా? అయితే నిజంగా ఏమైందంటే, ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే టీటీడీ వెంటనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. వాళ్లు స్పష్టంగా చెప్పారు, మేము వాడేది 100% ప్యూర్ కౌ ఘీ మాత్రమే. ఐసో స్టాండర్డ్స్, FSSAI అప్రూవల్స్, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మా దగ్గరున్నాయి. లడ్డూలో కల్తీ నెయ్యి అనేది పూర్తిగా తప్పు సమాచారం అని. ఇంకా టీటీడీ చెప్పింది ఏమిటంటే, వారు వాడే నెయ్యిని 3 లేయర్స్లో టెస్ట్ చేస్తారు. ఫస్ట్, ప్రొక్యూర్మెంట్ దగ్గరే ప్యూరిటీ టెస్ట్. నెక్స్ట్, కిచెన్కి వచ్చే ముందు మరో టెస్ట్. ఫైనలీ, లడ్డూ తయారైన తర్వాత ర్యాండమ్ బ్యాచ్ నుండి శాంపిల్ తీసుకుని టెస్ట్. ఈ 3 స్టేజెస్ దాటితేనే లడ్డూ డెవోటీస్కి పంపిస్తారు. అయితే ఈ రూమర్ ఎలా స్ప్రెడ్ అయ్యింది? టీటీడీ చెప్తోంది, కొన్ని ప్రైవేట్ డైరీస్, మిడిల్మెన్ లేదా ఫేక్ సోషల్ అకౌంట్స్ అటెన్షన్ కోసం ఇలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం ఇలా రూమర్స్ ఇంటెన్షనలీ క్రియేట్ అవుతున్నాయి. టీటీడీ ఇదే కొంతకాలం కిందట కూడా ఫేస్ చేసింది. అప్పుడు టీటీడీ వాటర్లో బ్యాక్టీరియా ఉంది, లడ్డూలో ప్లాస్టిక్ ఉంది అన్న రూమర్లు వచ్చాయి. తర్వాత ఏం తెలిసింది? అవన్నీ ఫేక్ అని. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. అందుకే టీటీడీ స్పష్టంగా చెప్పింది, ఈవేళ హెల్త్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ మొత్తం కలిసి ఏదైనా మిస్మేనేజ్మెంట్ ఉందా అని మరోసారి చెక్ చేశారు. ఫైనల్గా రిజల్ట్, ఎవ్రీథింగ్ క్లీన్, నో ఇష్యూ. ఆ మాటకు టీటీడీ ఒక స్ట్రాంగ్ లైన్ కూడా చెప్పింది. ప్రసాదం మీద ప్రొపగండా చేస్తే అది కేవలం టీటీడీ మీద కాదు, దేవుడి మీద డిస్రెస్పెక్ట్ చేసినట్టే అని. కాబట్టి మొత్తం విషయాన్ని చూస్తే సోషల్ మీడియా వైరల్ మెసేజెస్ వల్లే అన్నెసెసరీ పానిక్ వచ్చింది. కానీ అఫీషియల్ రిపోర్ట్స్, ల్యాబ్ సర్టిఫికేట్స్ చూశాక విషయం క్లియర్. టీటీడీ లడ్డూ సేఫ్గానే ఉంది. గందరగోళం సృష్టించడానికి వచ్చిన ఒక ఫేక్ రూమర్ మాత్రమే. ఈ విషయం తెలుసుకోలేక చాలా భక్తులు టెన్షన్లో పడిపోయారు. అందుకే అసలు నిజమేంటో మనం స్పష్టం చేసుకోవాలి. రూమర్ వైరల్ అవుతుంది అంటే నిజం అనుకోవడం తప్పు. బిఫోర్ బిలీవింగ్, అఫీషియల్ క్లారిఫికేషన్ చూడాలి. మొత్తం మీద నిజం ఒకటే, టీటీడీ లడ్డూ, టీటీడీ ఘీ గురించి ఫియర్ పడాల్సిన పనిలేదు. అది మనం ఇన్నాళ్లు తీసుకున్నదే, అదే క్వాలిటీ, సేమ్ ప్యూరిటీ. స్ట్రేట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలోని మైనస్ పాయింట్స్ని రిమూవ్ చేసి ప్లస్ పాయింట్స్ని షార్పన్ చేసి